మహాశివరాత్రికి బీబీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. కోట్లు, లక్షలు, వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలను సాక్ష్యాలతో చెబుతున్నప్పుడు ప్రపంచానికి ఇదొక డాక్యుమెంట్గా ఉండిపోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే బ్రాహ్యూ అంటే బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే బ్రాహ్యూ భాష, గోండీ భాష, మనం ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు భాష, వీటికి దాదాపు గమ్మత్తైన లింక్ ఉంది. తెలుగు ప్రాంతం, తెలంగాణ అనేది ఒకటి. ఈ తెలంగాణ నుంచే తెలుగు అనేది స్పష్టంగా నీకు పద ఉచ్చారణ పరంగా 11 ఏళ్ల పాటు భాషా సాంస్కృతిక శాఖకు సారథిగా ఉంటూ మీకు బాగా తృప్తినిచ్చినవేమి? తెలంగాణ సకల కళల ఖజానా, తెలంగాణ సర్వ సంస్కృతుల నజరాన, తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతీకలుగా నిలిచినవి ఈ బతుకమ్మ బోనాల పండుగలు. ఇంత టైం ఎలా దొరుకుతుంది మీకు? తెలంగాణ పట్ల ప్రేమ సార్, ఈ నేల పట్ల ప్రేమ, ఈ ప్రజల పట్ల ప్రేమ, అది ఉంటే టైం ఆటోమేటిక్గా మనకు దొరుకుతుంది సార్. అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రయారిటీస్, హౌ బెస్ట్ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్. తెలుగు అన్న మాట, దీనికి రకరకాలుగా ఒక 3 పుణ్యక్షేత్రాలు, ఆ 3 త్రిలింగ దేశం, దాని మధ్య శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామం ఎక్కువ వినిపిస్తున్నది. నేను చాలా మీ వ్యాసాలు, ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు వాటన్నిటిలో ఇది కానే కాదు, తెలంగాణ అనే తెలుగు అని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు? అయితే దీనికి ఏంటంటే, ఒకటేమో త్రిలింగ అనే కాన్సెప్ట్, తెలుగు అనే భాష, తెలుగు అనే పదం, తెలుగు భాషకు ఒక అస్తిత్వాన్ని చెప్పడానికి త్రిలింగ అనే కాన్సెప్ట్ ఒకటి. అది ఈవెన్ చాలామంది భాషావేత్తలు కూడా ఇది చెప్పింది, ఏదో భద్రరాజు కృష్ణమూర్తి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా, ఈవెన్ పిఎస్ సుబ్రహ్మణ్యం గారు కానీ, ద్రవిడ భాషల్ని మొత్తం చేస్తున్న క్రమంలో వాళ్ళు చెప్పిన కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని ఉన్నాయి. సో దీనికి అంతటికీ మూలాలు ఎక్కడున్నాయంటే, తెలుగు భాషకి మూలాలు గోండీ భాషలు ఉన్నాయి. ఇంకా గమ్మత్ ఏంటంటే, తెలుగు భాషకి సమాంతరంగా, సమకాలీనంగా దగ్గరగా ఉండే బ్రాహ్యూ స్క్రిప్ట్ ఒకటి ఉంది. బ్రాహ్యూ అంటే ప్రస్తుతపు గాంధార, అంటే దట్ మీన్స్ ప్రస్తుత మన ఆఫ్ఘనిస్తాన్లో ఉండే బ్రాహ్యూ అంటే బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే బ్రాహ్యూ భాష, గోండీ భాష, మనం ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు భాష, వీటికి దాదాపు గమ్మత్తైన లింక్ ఉంది. అంటే ఒక లింగ్విస్టికల్ లింక్ ఒకటి ఉంది అనమాట. సో ఆ క్రమంలో చూస్తే తెలుగు అనేది తెలంగాణ ప్రాంతపు భాషగా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ అంటే గోండీ వాళ్ళు ఉన్నది కేవలం తెలంగాణ ప్రాంతంలో తప్ప వేరే ఎక్కడ లేరు. సో మూల భాష, మూల ద్రవిడ భాష, మూల గిరిజన భాష, మూల ఆదివాసీ భాష తెలుగుకి ఎక్కడున్నదంటే గోండీలో ఉంది. ఫస్ట్ థింగ్ ఒకటి దీనికి ఆధారం. దీనికి ఆల్రెడీ ఫైలాలజిస్టులు, లింగ్విస్టులు, ఎటిమాలజిస్టులు ఈ ముగ్గురు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఎటిమాలజీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎటిమాలజీ అంటే పదాల ఉత్పత్తి, ఆ ఉత్పత్తి ఎట్లా పరిణామం చెందో చెప్పగలగడం. ఓ లింగ్విస్టిక్స్ అంటే వాక్య నిర్మాణం, భాషా నిర్మాణం ఇదంతా ఉంటుంది. కానీ అదే ఫైలాలజీ అంటే భాషకు సంబంధించిన మొత్తం వ్యుత్పత్తులు మీరు చెప్పింది అదంతా ఉంటుంది. బట్ ఎటిమాలజీ అనేది వెకాబులరీ, పదాలకు సంబంధించింది. ఆ పదాలు ఎట్లా పరిణామం చెందాలి. ఈ త్రిలింగం అనేది కూడా ఒక పదమే. సో ఆ కోణంలో చూస్తే త్రిలింగం అనేది ఒక పర్స్పెక్టివ్. కానీ నిజానికి అంతకంటే ముందే, ఈ త్రిలింగాలు అనే వ్యవస్థ కంటే ముందే తెలుగు ప్రాంతం, తెలంగాణ అనేది ఒకటి ఉంది. ఈ తెలంగాణ నుంచే తెలుగు అనేది స్పష్టంగా నీకు పద ఉచ్చారణ పరంగా, పద పరిణామం పరంగా, దీన్ని ఏమంటారంటే ఎవల్యూషన్ ఆఫ్ ఒక ఎటిమాలజికల్ స్టడీస్లో అంటాం. చాలామంది ఏమంటారంటే దీనికి ఇంకొకటి కూడా చెప్తాను, అంటే వేరే అని కాదు, ఒక సశాస్త్రీయమైన కంపారిజన్ చెప్తాను. ఆంధ్రీకరించారు అనే పదాన్ని మనకు మొదలెట్టారు. తెలుగుకరించారు అనే పదానికి ఆంధ్రీకరించారు అని మన సాహిత్యంలో చాలా వరకు వచ్చింది. శ్రీమదాంధ్ర మహాభారతము అనేది కూడా వచ్చింది. మదాంధ్ర మహాభారతం అంటే వాళ్ళ ఉద్దేశం తెలుగు భారతం అని అర్థం. సో నన్నయ్య కాలంలో 11th సెంచరీలో రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవిగా నన్నయ్య గారు అద్భుతంగా రాశాడు. ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో సగభాగం రాశాడు. దాని తర్వాత తిక్కన మహాశయుడు మరి చేశాడు. ఎర్రాప్రగడ అరణ్య పర్వ శేష భాగాన్ని ఆయన కంప్లీట్ చేశాడు. ఆ విధంగా కవిత్రయము కలిసి 18 పర్వాల
భారతాన్ని, వేదవ్యాస విరచితమైన భారతాన్ని ఆంధ్రీకరించారు ఇక్కడ పాయింట్. అయితే చాలా వరకు మొన్నటి వరకు ఏమనుకున్నారంటే, మొన్నటి వరకు చాలా వరకు కూడా ఏంటంటే ఆంధ్రమే తెలుగు, తెలుగే ఆంధ్రము అనే ఒక స్థితి వచ్చేసింది. అది ఏంటంటే అది ఇంపోజ్డ్ నిజంగా. అంటే భాషాపరంగా కానీ, మీకు ఉచ్చారణ పరంగా కానీ, ఎటిమలాజికల్గా కానీ, ఫైలాలజీ పరంగా కానీ ఆంధ్ర అన్న సౌండ్కి, తెలుగు అన్న సౌండ్కి నిజంగా ఎక్కడ కూడా సామ్యత లేదు సార్. సామెత లేదు. చూడండి, ఆంధ్రం అన్న దాంట్లో మీ దంత్యములు కానీ, తాళవ్యములు కానీ, ఓష్టికాలు కానీ ఇవన్నీ సెపరేట్గా పలుకుతున్నాయి పదాలు. తెలుగు, తెలంగాణ అన్నదానికి ఎంత దగ్గరతనం ఉంది. తా సౌండ్ సేమే, లా సౌండ్ సేమే, గా సౌండ్ సేమే. ఇక్కడ ఆంధ్రం అనేది కంప్లీట్ అసలు డిఫరెంట్. ఆ సౌండ్స్ వేరు, లిపి వేరు, ఎవ్రీథింగ్ వేరు. అయితే ఏంటంటే అట్లా కాకపోతే ఏంటంటే శ్రీమదాంధ్ర మహాభారతము నుంచే ఆంధ్రీకరించడమే తెలుగీకరించడం అనేంతగా సమాంతరంగా వాడడము, సమానార్థకంగా వాడడం అనేది రావడం వల్ల, ఆ పరమైనటువంటి సాహిత్యపరమైన ప్రభావం వల్ల అది అయిపోయింది. కానీ తెలంగాణ, తెలుగు అనేది కరెక్ట్. సో దీనికి కూడా ఇంకొక ఉదాహరణ చెప్తాను. దీనికి ఇంకొకటి ఏంటంటే పంపన. మనము తెలుగులో ఆదికవి అంటే 100% నన్నయ్య గారిగానే మొత్తం చరిత్ర అంతా నిర్మాణమైంది. తెలుగు సాహిత్య చరిత్ర ప్రాగ్నన్న యుగము, నన్నయ్య యుగము, తర్వాత ఇక శ్రీనాథ యుగము, పోతన యుగము, ఇవన్నీ యుగ విభజన జరిగింది. మొత్తం సాహిత్య చరిత్రలో యుగ విభజన అప్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆధునిక యుగము, దిగంబర కవి యుగము, దాంట్లో భావ కవిత విప్లవ యుగము, తర్వాత విప్లవ యుగము, ఇంకా అభ్యుదయ యుగం. అంటే దట్ మీన్స్ ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ ఉంది, తర్వాత రివల్యూషనరీ మూవ్మెంట్ ఉంది, తర్వాత ఫెమినిజము, తర్వాత మిగతా దళితవాదము, తర్వాత మైనారిటీ వాదాలు, సో అస్తిత్వవాదాలు, ఇలా మొత్తం తెలుగు సాహిత్య చరిత్రని వేరు యుగ విభజన చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈ గమ్మత్ అంటే ఒక అద్భుతం ఏంటంటే తెలంగాణ కంట్రిబ్యూషన్ని విస్మరించడం జరిగింది. సో తెలంగాణ కంట్రిబ్యూషన్ ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనం తెలంగాణని కనుక దీంట్లోకి తీసుకుంటే, సాహిత్య చరిత్రలోకి తీసుకుంటే, తెలుగు సాహిత్యము 200 సంవత్సరాలు పెరుగుతుంది. ఎలా అంటే నన్నయ్య అని తీసుకుందాం. మనం ఆదికవి నన్నయ్య అనుకున్నాం, అంటే అప్రూవ్డ్, మనకందరికీ నిర్ధారణ అయింది కనుక అప్రూవ్డ్ అనుకుందాం. మొన్నటి వరకు నన్నయ్య అనుకుందాం. నన్నయ్య అంటే 11th century వస్తున్నది. అంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని వందల సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉన్నట్టు? 900 సంవత్సరాలు, 2000 సంవత్సరం అంటే 925 సంవత్సరాలు అనుకుందాం. పంపన ఉన్నాడు, 9వ శతాబ్దానికి చెందినవాడు, 2వ అరికేసరి కాలంలో ఉన్నవాడు, జినవల్లభుడి సోదరుడు. ఆయన వేములవాడ ప్రాంతము, బోధన్ ప్రాంతానికి చెందిన, అంటే ఇంకో 200 ఏళ్ళు వెనక్కి వెళ్తాం. ఇంకో 200 ఏళ్ళు. ఆయన రచనలు కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే, ఆయనని తెలంగాణ కవిని తెలుగు అనే ఒక విస్తృతమైన దానిలోకి కనుక తీసుకుంటే, వీ కుడ్ ఎక్స్టెండ్ అప్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 200 years ఆఫ్ మోర్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ టు ది తెలుగు లిటరేచర్. సో ఇది విస్మరణ జరిగింది. సో అందుకే పంపన విక్రమార్జున విజయం అని రాశారు, పంప భారతం అన్నారు. అప్పుడు ఏంటంటే గమ్మత్ ఏంటంటే భాషాపరంగా కూడా తెలంగాణ ప్రాంతము, కన్నడ ప్రాంతం అంతా కలిసి ఉన్న కారణం వల్ల తెలుగన్నడమే ఉండింది. అందుకే ఇప్పటికీ మీరు కన్నడ స్క్రిప్ట్ చూడండి, తెలుగు స్క్రిప్ట్ చూడండి, దే ఆర్ వెరీ మచ్ సిమిలర్. సో అందుకని ఇప్పుడు కేవీ పుట్టప్ప పుస్తకం తీసుకొని చూసినా, ఎస్ఎల్ భైరప్ప మీరు తీసుకొని చూసిన పుస్తకం తీసుకొని చూస్తే, మీరు ఏ సాధన లేకుండానే ఆ కర్ణాటక లిపిని, కన్నడ లిపిని చదవగలుగుతారు. అందుకే ఇక్కడున్న తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు సంస్కృతంలో, కన్నడలో, తెలుగులో కూడా రాశారు. అవును. అందుకే సో ఎందుకంటే ఈయన పంపన ఆ కన్నడ ఆదికవిగా ఉన్నాడు. పంప, రన్న, పొన్న ఈ ముగ్గురు కన్నడ కవిత్రయం. మనకు నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రేగడ ముగ్గురు ఎలాగో వాళ్ళు ఉన్నారు. సో ఆ పంపన ఒరిజినల్లీ హెయిల్డ్ ఫ్రమ్ తెలంగాణ. సో ఆయన మళ్ళీ సమాధి కూడా చివరికి తన నేలకే వచ్చారు, తన జన్మభూమికి వచ్చి బోధనలో తన చివరి అంతిమ గడియల్ని ఇక్కడనే గడిపాడు. అది చారిత్రక ఆధారాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన స్తూపాల నిర్మాణం కూడా ఉంది అక్కడ. సో ఇలాంటి నేపథ్యంలో మనం తెలుగు అనే పర్స్పెక్టివ్ని నిజానికి చెప్పాలంటే తెలంగాణ ప్రాంతానికి అన్వయించి చెప్పడానికి కావాల్సిన సశాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి తప్ప మిగతా వాటికి లేవు. అందుకని దాన్ని ఒక త్రిలింగ అనే ఒక కాన్సెప్ట్కే కాకుండా ఈ అదర్ పర్స్పెక్టివ్ కూడా విస్తరింపజేయవచ్చు. ఇదొక కాన్సెప్ట్, దీనికి కాదనేది లేదు. ఎందుకంటే త్రిలింగము అనేది కూడా త్రిలింగము, తెనుంగు ఇట్లా రావడంలో, ఆ పరిణామం చెందడంలో దానికి ఒక సోపపత్తికత ఉంది, సుదాహరణ ఉంది, ఆధారాలు ఉన్నాయి, సేమ్ ఓకే. బట్ అట్ ద సేమ్ టైం అదర్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. ఆ అదర్ పర్స్పెక్టివ్ ఏంటంటే తెలంగాణ, తెలుగు, తెలంగాణ ప్రాంతం నుంచే
తెలంగాణ అంటే తెలంగు అనం అని అర్థం. అవును. తెలుగు అంటే తెలుగు భాష జాతి అనుకుంటే జాతివాచకంగా లేదా భాషావాచకంగా దాన్ని గమనిస్తే అనం అంటే ప్రదేశం అని అర్థం. ప్రదేశం. అవును. మాగాణం, మాగాణం. మాగాణం అంటే ఏంటంటే ప్రదేశం. ప్రదేశం. తెలుగు ప్రదేశము. తెలుగు ప్రదేశం అంటే ఏంటంటే తెలుగు వారు నివసించే ప్రదేశము, తెలుగు మాట్లాడే ప్రదేశము, తెలుగు సంస్కృతి పరిడవెళ్ళే ప్రదేశము అంటే తెలంగాణ. సో ఈ విధంగా తెలంగాణ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు తెలుగు దాన్ దట్ ఆఫ్ ఎనీ అదర్ ఇంటర్ప్రిటేషన్ అని దీన్ని మేము చరిత్రపరంగా చేసాం. ఈ మధ్యలోనే మన అన్న కట్టా శేఖర్ రెడ్డి గారని ఒక అద్భుతమైన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన తెలుగు చరిత్ర మూలాలు అని పెట్టి ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఈ మధ్య రిలీజ్ చేశాడు. సో దాంట్లో ఇంకా చాలా వివరణాత్మకంగా వెళ్ళాడు ఆయన పాపం అంటే ఇది గమనించి తెలుగు చరిత్రని చెప్పాలి, తెలుగు పర్స్పెక్టివ్ని, తెలంగాణ కంట్రిబ్యూషన్ని చెప్పాలనే తపన కొద్దీ వివిధ అధ్యయనాలు చేసి బర్మాలో ఎలా ఉన్నాయి, సింహలాలో ఎలా ఉన్నాయి, అలాగే ఇతర తెలుగు ప్రాంతం వారు వలస వెళ్ళి నివసిస్తున్న ఇతర దేశాలలో తెలుగు సంస్కృతులు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా విశ్లేషిస్తూ రాశాడు. ఇప్పటికీ బర్మాలో వారందరూ చెప్పుకుంటారు మనం తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవరా అని. వాళ్ళ ఉయ్యాల పాటల్లో వాళ్ళు చిన్నపిల్లలు పాడుకునే పాటల్లో మనం పాడుకుంటాం కదా చిన్నపిల్లలకి, జో అచ్యుతానంద జో జో ముకుంద చందమామ రావే జాబిల్లి రావే అని ఎలా అయితే అన్నమయ్య కీర్తనల్ని మనం ఎట్లయితే చెప్పుకుంటున్నామో అలాగే అక్కడి పాటల్లో మనం కాకతీయులం రా, మనకు రుద్రమదేవి పాలకు రా అని ఆ చెప్పే పాటలు, ఉయ్యాల పాటలు, చిన్నపిల్లల రైమ్స్ ఇప్పటికీ ఆ బర్మా, సుమత్రా, జావా, ఇండోనేషియా అండ్ మన కంబోడియా ఇలాంటి దేశాలలో వాళ్ళు ఇప్పటికీ పాడుకుంటున్నారు అక్కడ స్థానిక భాషల్లో. సో దీన్ని బట్టి ఏంటంటే ఇదంతా ఇవన్నీ విశేషాలను బట్టి తెలంగాణ అనేది తెలుగు అనం, తెలుగు ప్రాంతం, తెలుగు పరిడవిల్లిన ప్రాంతం, తెలుగు సంస్కృతి, జాతీయత, భాష, సాహిత్యం అన్నిటికీ కొలువైన నెలువైన ఆలవాలం తెలంగాణ. మీతో మాట్లాడుతుంటే సమయం తెలియదు, మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి నాకేమో మనసొప్పదు. కోట్లు, లక్షలు, వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలను సాక్ష్యాలతో చెబుతున్నప్పుడు ప్రపంచానికి ఇదొక డాక్యుమెంట్గా ఉండిపోవాలి. రేపు ఎవరన్నా నా చరిత్ర ఏమిటి, నా మూలాలు ఏమిటి, నా సంస్కృతి ఎలా ఏర్పడింది, అది ఎలా మిశ్రమంగా ఇన్ని భాషలతో ముడిపడి గొప్పగా ఉంది అని తెలుసుకోవాలి. కాబట్టి నేను మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. మహాప్రవాహం లాగా మీరు చెప్పేస్తున్నారు. నేను ప్రేక్షకుడిగా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, చరిత్ర తెలుస్తున్నది. ఇదంతా ఒక నేపథ్యం. 11 ఏళ్ల పాటు భాషా సాంస్కృతిక శాఖకు సారథిగా ఉంటూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అది మాట్లాడితే మళ్ళీ ఇట్లాగే గంటలు లేక రోజులు అవుతుంది. మీకు బాగా తృప్తినిచ్చినవి ఏమిటి? చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాన్ని ఒక్క మాటలోనో ఒక అంశంలోనో చెప్పలేను, కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను. తెలంగాణ సకల కళల ఖజానా, తెలంగాణ సర్వ సంస్కృతుల నజరాన. సో ఇలాంటి తెలంగాణ ఇంత చారిత్రక నేపథ్యము, ఇంత వారసత్వము, ఇంత భాషాపరమైన సాహిత్యపరమైన వైవిధ్యత ఉన్న నేపథ్యంలో దాన్ని తెలంగాణ ఉద్యమ కాలంలోనే మాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి తెలంగాణ ప్రజల. వారందరి సామూహిక స్వప్నాలని సాకారం చేయాలి. అది పెద్ద బాధ్యత. ఆ పెద్ద బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వ ఆకాంక్షలు ప్లస్ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ వీటన్నిటిని మేళవించి ఒక సాంస్కృతిక రూపాన్ని, సాంస్కృతిక అస్తిత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాం. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పదలుచుకున్న అంశాలు ఏంటంటే బతుకమ్మ పండుగ, బోనాల పండుగ. సో బతుకమ్మ పండుగకి, బోనాల పండుగకి అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా దే హ్యావ్ బికమ్ ది ఎపిటామ్ అండ్ దే హ్యావ్ బికమ్ ది జెనిత్ పాయింట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ తెలంగాణ నెస్, అంటే తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతీకలుగా నిలిచినవి ఈ బతుకమ్మ, బోనాల పండుగలు. సో అది సామూహిక కృత్యాలు. సో వాటిని అధికారిక పండుగలుగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దాంట్లో ప్రధాన భాగస్వామిగా కల్చరల్ డిపార్ట్మెంట్ తరపున వాటిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈవెన్ హైదరాబాద్, భారతదేశం మొత్తం మీద వివిధ ప్రాంతాలలో తెలంగాణ వారు ఉన్నారు. వారందరితో క్రోడీకరించుకొని వారు అస్సాంలో కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, భివాండిలో ఉన్నారు, సూరత్లో ఉన్నారు, ఈవెన్ తంజావూరులో ఉన్నారు, చెన్నైలో, బెంగళూరులో, ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ప్రవాస తెలంగాణ వాసులు కూడా విదేశాలలో దాదాపు ఒక 125 పైగా దేశాలలో తెలంగాణ వారు ఉన్నారు. టాంజానియాలో 2000 మంది తెలంగాణలో ఉన్నారు. సో ఇది అంటే వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ది డయాస్పోరా ఆఫ్ తెలంగాణ.
సో తెలంగాణ డయాస్పోరా ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ ఈ పండుగలని ఇప్పుడు గర్వంగా ఆత్మగౌరవంతో సంతోషంగా సంబరంగా చేసుకోవడానికి కావాల్సిన నేపథ్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వగలగడం అనేది గొప్ప విశేషం. అందుకే మీకు బోనాలని గ్రీన్విచ్ మీన్ టైం మనం చదువుకున్నాం. 0 డిగ్రీ రేఖాంశము లండన్లో ఉంటుంది గ్రీన్విచ్ మీన్ టైం అని. ఆ గ్రీన్విచ్ మీన్ టైం మీదుగా లండన్ నగరాల్లో బోనాలను ఎత్తుకొని తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు ఆ వెళ్తున్న దృశ్యం ఒకటి ఉంటుంది కదా, అది గొప్పగా అనిపించింది సార్. గొప్పగా అనిపించింది అది. ఎందుకంటే ఏ నేల అయితే, ఏ బ్రిటిష్ వాడైతే 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఏలాడు, ఇక్కడ రెసిడెంట్ కంటోన్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఈవెన్ తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరోక్షంగా పరిపాలించిన బ్రిటిష్ వారి గుండెల్లో అక్కడ తెలంగాణ డప్పును వినిపించడం, తెలంగాణ బోనాలను నడిపించడం, తెలంగాణ బతుకమ్మల ఉత్సవాలను నిర్వహించడం ఉంది కదా, అది గొప్ప ఉత్సాహం అనిపించిన అంశం సార్. అదొకటి. అలాగే తెలంగాణ వైతాళికులు ఉన్నారు, అద్భుతమైన వైతాళికులు, గొప్ప వైతాళికులు ఉన్నారు. వారందరి యొక్క జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించే అవకాశం నాకు లభించడం. దాంట్లో కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు. అలాగే దాశరథి మహనీయుడు, ఆయన ఈ చల్లని సముద్ర గర్భం నుంచి మొదలుకొని సినిమా పాటల్లో, గజల్స్లో, రుబాయిస్లో ఒక ప్రత్యేకతని సాధించి కొత్త ప్రక్రియల్ని తెలుగు సాహిత్యానికి అందించిన మహనీయ కవి దాశరథి ఉన్నాడు. దాశరథి ఆయన నా తెలంగాణ కోటి రత్నాల వీణ, అదొక నినాదం అయిపోయింది. అలాంటి మహనీయుడి జయంతిని కూడా చేసే అవకాశం భాగ్యరెడ్డి వర్మ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, అలాగే ఈశ్వరీబాయి. సో ఇలా తెలంగాణకు సంబంధించిన వైతాళికులందరి యొక్క జయంతి ఉత్సవాలని నేను నిర్వహించే భాగ్యం లభించింది నాకు. అలాగే పారపల్లి వెంకట సుబ్బారావు గారు, మనం భారతదేశము నా మాతృభూమి అని చేసే ప్రతిజ్ఞ ఏతుందో ఆ ప్రతిజ్ఞను రాసిన రచయిత తెలంగాణ బిడ్డ, నల్గొండ వాసి. సో ఆయన జయంతిని కూడా చేసే అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన అవకాశం నాకు లభించింది. సో ఇలా తెలంగాణ వైతాళికులందరి యొక్క జయంతులని అద్భుతంగా చేయగలగడం, అధికారికంగా చేయగలిగే దాంట్లో భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే పండుగల వైపు, ఇంకొకటి ఏంటంటే తెలంగాణ కళలు. దీంట్లో జానపద కళ నేను ఫస్ట్ ఐడెంటిఫై చేశాను. ఫస్ట్ 2014 అక్టోబర్ 28వ తారీఖు నేను డైరెక్టర్ కల్చర్గా పదవి స్వీకారం చేసిన వెంటనే నేను ఫస్ట్ మార్క్ చేసుకున్నది ఏంటంటే తెలంగాణలో ఉన్న మొత్తం కళారూపాలు ఏంటి అనేది ఒక అధ్యయనం. అంతకుముందు చేసిన అధ్యయనం తోడైంది, బట్ ఇంకా విస్తృతంగా చేయాలి అని మూలకు, వాడవాడకు, వీధి వీధికి, గ్రామాన, పల్లెన అంతరించిపోతున్న ఆనవాళ్ళు లేని కళారూపాలను కూడా మొత్తం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలి అనే దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా చేసుకొని దాంట్లో జానపద కళారూపాలు ఒక కేటగిరీ, గిరిజన కళారూపాలు 2వ కేటగిరీ, 3వది శాస్త్రీయ కళారూపాలు 3, 4వది హైదరాబాదీ దక్కని తహజీబ్. ఇది మిగతా అన్ని రాష్ట్రాలలో ఇవి ఉంటాయి. జానపదం ఉంటుంది, గిరిజనం ఉంటుంది, శాస్త్రీయం ఉంటుంది. కానీ హైదరాబాదీ దక్కని అనేది యూనిక్నెస్, వెరీ స్పెషల్ క్వాలిటీ, స్పెషల్ ఫీచర్ ఆఫ్ తెలంగాణ. సో హైదరాబాదీ దక్కని కళారూపాలు. ఆ తర్వాత పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అలాగే స్కల్ప్చర్, దానికి తోడు మిక్రీ, మైము, మ్యాజిక్, దానికి తోడు లిటరేచర్, లాంగ్వేజ్, సాహిత్యం, దాంతోపాటు హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. సో వీటిని ప్రామాణికంగా తీసుకోవడం. ఇంకొక వైపు ఏంటంటే థియేటర్ అండ్ సినిమా. ఇవి ఇంకొక ఈ వీటితో పాటు ఉన్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే మొత్తం మన సాహిత్య వారసత్వ పరంపర, దాంట్లో ప్రయోగాలు, ప్రయత్నాలు, పరంపరలు, వీటన్నిటిని ఇదంతా ఒక లిస్ట్ లాగా రాసుకున్నాను నేను. ఫస్ట్ రాసుకున్న తర్వాత వీటన్నిటిని ఉద్దీపింపజేయాలి. ఏవైతే అంతరించిపోయే దశలో ఉన్నాయో వాటికి కొత్త జీవితాన్ని ఇవ్వాలి. ఏవైతే కొంచెం బాగున్నాయో వాటిని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఏవైతే అని అట్లా అనుకొని దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా అప్పుడు సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆశీస్సుల మేరకు, ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క సహకారం మేరకు ఈ అన్ని కేటగిరీస్లో అద్భుతాలు చేయగలిగాం. సో వీటిలో అరుదైన జానపద కళారూపాలని అద్భుతంగా దీనికోసం నేను ఏం పెట్టుకున్నా అంటే నేను 4T అప్రోచ్ అని పెట్టుకున్నాను సార్. అంటే ఇవన్నీ ఆదర్శాలు. ఒక లక్ష్యం ఉండడం వేరు, దానికి మోడస్ ఆపరాండి కావాలి కదా. నాకు మోడ్ ఆఫ్ ఆపరేషన్ కావాలి, ఆచరణ కావాలి. ఆదర్శం వేరు, ఆశయం వేరు, ఆచరణ వేరు, ఆచరణ కావాలి. సో ఆచరణ కోసం ఏం చేస్తానంటే 4T అప్రోచ్ అని పెట్టుకున్నాను. 4T అప్రోచ్ అంటే ఫస్ట్ T ట్రెడిషన్. సో వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ కల్చర్ అండ్ లిటరేచర్ దట్ ఈస్ బీయింగ్ దేర్ సిన్స్ మెనీ సెంచురీస్ ఇన్ తెలంగాణ, దట్ హ్యాస్ టు బి టేకెన్ ఫార్వర్డ్. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మరింత.
ట్రెడిషనల్ ఆర్ట్స్ అంటే జానపదం కావచ్చు, గిరిజనం కావచ్చు, శాస్త్రీయ కళారీతులు కావచ్చు, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్. ఇప్పుడు కొత్త కొత్త ప్రపంచం అంతా మారిపోయింది, మొత్తం వాట్సాప్లు, తర్వాత న్యూ డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాలిటీ, విఆర్ ప్రపంచం ఇప్పుడు వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ ట్రెండ్కి అనుకూలంగా గ్లోబల్ విలేజ్ అయిన పర్స్పెక్టివ్లో మనం కూడా మారాలి, అప్డేట్ కావాలి, అప్ టు డేట్ కావాలి. దీనికోసం ఏం చేసామంటే, అందుకే నేనేం ఫాలో అవుతానంటే కర్ణాటక సంగీతం నుంచి కేపాప్ వరకు ఈ రెండింటిని మనం బ్రిడ్జ్ చేసాం సార్. కేపాప్ అనేది రీసెంట్ ట్రెండ్. ఈవెన్ వెస్టర్న్ తర్వాత కేపాప్, కే డ్రామా, కే సినిమా అనేది ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా నౌ. సో ఈ నేపథ్యాన్ని గమనించి వెంటనే రవీంద్ర భారతిలో కేపాప్ మ్యూజిక్ ఫెస్టివల్స్ మేము చేసాం. సో అంటే నేను అప్డేట్గా ఉండడం, దాన్ని ఆదాన ప్రదానం, మనది విస్తరింపజేయడం, వేరే వాటిని మనం ఆహ్వానించడం, ఇదొకటి. తర్వాత ట్రెడిషన్ అండ్ ట్రెండ్. థర్డ్ది ఏంటంటే టెక్నాలజీ. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ టెక్నాలజీ రూల్స్ ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ. సో అందుకని టెక్నాలజీలో నేను తీసుకునే ఏంటంటే సోషల్ మీడియాని తీసుకున్నాను. ఐదర్ ఇట్ మే బి యూట్యూబ్, ఆర్ ఇట్ మే బి ఫేస్బుక్, ఆర్ ఇన్స్టాగ్రామ్, ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ దట్ ఈస్ బీయింగ్ దేర్ విత్ అస్ టు ప్రమోట్, preserve, protect and propagate the greatest traditions and greatest art forms of Telangana. సో అందుకోసమే భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లకి యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఘనత మనదే. 2016లోనే నేను వచ్చిన కొత్తలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఎందుకంటే నాకు తెలుసు, నాకంటూ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ 2008లోనే ఉంది నాకు. ఐఎమ్ ద ఎర్లీ బర్డ్ ఇన్ దట్ పర్టికులర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ మీడియా టర్మ్స్. ఎందుకంటే నాకు మీడియాతో చాలా ఉన్నాయి. నేను చాలా గేమ్ షోస్ రాశాను, స్క్రిప్ట్ రాశాను, టీవీ ఛానల్స్కి చాలా స్క్రిప్ట్లు అందించాను కనుక నాకు తెలుసు, దాని యొక్క ఔన్నత్యం తెలుసు, దాని యొక్క రీచ్ తెలుసు, దాని యొక్క ఇంపాక్ట్ తెలుసు. అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. సో అట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా నా కల్చర్ని, ఆర్ట్ ఫామ్స్ని డాక్యుమెంటేషన్ చేయడం, వ్యాప్తి చేయడం, ఎవరికైనా అందుబాటులో ఉంచేలా చేయడం, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్. సో నెక్స్ట్ దశకి, నెక్స్ట్ తరానికి అందించాలంటే శిక్షణ ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గం ఏది లేదు. ఎందుకంటే ఉపాధి ఉంటే తప్ప ఏ కళ బతకలేని పరిస్థితి. ఎకనామిక్స్ అండ్ ఇస్థెటిక్స్ దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ సార్. నీకు ఎంత అద్భుతమైన సౌందర్యము, ఎంత అద్భుతమైన కళాత్మకత ఉన్నప్పటికీ ఎకనామిక్స్ కనుక సపోర్ట్ లేకపోతే దట్ విల్ నాట్ సర్వైవ్. సో అందుకని ఇక్కడ ఏం చేసామంటే ట్రైనింగ్ వివిధ, ఇక్కడ ఓబుల కేశవాపూరు, జనగామ, మంచిర్యాల, మందమర్రి, అలాగే మన్ననూరు, వేరు ప్రాంతాలలో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ని అరేంజ్ చేశాం. అంటే ఫోక్ ఆర్ట్స్ మీద, థియేటర్ మీద, అలాగే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్స్, ఇలాంటివి చేయడం, వర్క్షాప్స్, ట్రైనింగ్ క్యాంప్స్, తర్వాత పెర్ఫార్మెన్సెస్, వీటన్నిటి ద్వారా ఒక వ్యూహాత్మకంగా నిర్వహించడం వల్ల అన్ని కళలు, అది చిందు యక్షగానం కావచ్చు, బైండ్ల కథ, కొన్ని కళారూపాలు అయితే ఇప్పుడు తెలంగాణ ఐడెంటిటీ అయిపోయాయి. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఒగ్గుడోలు, అలాగే డప్పులు, అలాగే బోనాల కోలాటం, ఘట కోలాట విన్యాసం, కోలాటం, అలాగే బైండ్ల కథ, అలాగే మన బహురూపు వేషాలు ఇస్తారు వాళ్ళు, బహురూపులు. ఇవి జానపద సంప్రదాయం. అదే గిరిజన సంప్రదాయం విషయానికి వస్తే కొమ్ముకోయలు, గుస్సాడీలు, లంబాడీలు, బంజారాలు, చెంచులు, తెంసా. సో ఇవన్నీ కూడా వీటికంటూ ఒక ప్రత్యేక వ్యవస్థ, వాటికి ఒక గౌరవము, గుర్తింపు అవన్నీ లభించాయి. అలాగే దక్కని తహజీబ్ అనగానే, హైదరాబాద్ దక్కని తహజీబ్ అనగానే ముషాయిరాలే 3 రకాల ముషాయిరాలు ఉన్నాయి సార్ హైదరాబాద్ ఉర్దూలో. వెరీ పాపులర్ స్టైల్స్ అవి. దానిలో జనరల్ ముషాయిరా ఉంటుంది, ఒక సీరియస్ ముషాయిరా ఒక స్టైల్. రెండవది మజాయియా ముషాయిరా అంటారు. మజాయియా ముషాయిరా హాస్యకవి సమ్మేళనం. మనకు హాస్యకవి సమ్మేళనం, తెలుగులో హాస్యకవి సమ్మేళనం కొంచెం తగ్గింది, కానీ ఉర్దూలో ఇప్పటికీ హాస్యకవి సమ్మేళనానికి వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు, పాఠకులు ఉన్నారు, శ్రోతలు ఉన్నారు. సో అదొకటి. తర్వాత ఇంకోటి ఖవాతిన్ ముషాయిరా అంటారు. జనరల్గా ఇస్లాం సంప్రదాయంలో పరదా ఉంటుంది, గోషా ఉంటుంది, స్త్రీలకు అంతగా అంటే వెల్కమింగ్ ఉండదు అని అంటారు. కానీ వాళ్ళల్లో కూడా ఖవాతిన్ ముషాయిరా అంటే వాళ్ళు మహిళలు, స్త్రీ కవి సమ్మేళనాలు కూడా ఉంటాయి, మహిళా కవి సమ్మేళనాలు. సో దీనికి నిజంగా చెప్పాలంటే మాలకాబాయి చందానే ఒక గొప్ప ఉదాహరణ. తెలంగాణ ప్రాంతంలో నైజాం కాలంలోనే మాలకాబాయి చందా ఉర్దూలో అద్భుతమైన కవయిత్రి, గొప్ప కవితలు రాసింది. ఎవరికంటే ముందంటే ఈవెన్ మన ఉమ్రావ్ జాన్ కంటే ముందు, లక్నో ప్రాంతపు ఉమ్రావ్ జాన్ కంటే 100 ఏళ్ల ముందే మాలకాబాయి చందా అద్భుతమైన కవిత్వాన్ని ఉర్దూలో రాసి మొట్టమొదటి కవయిత్రిగా గుర్తింపు పొందిన నేపథ్యం కూడా తెలంగాణ ప్రాంతానికి ఉంది. సో అలాంటి ఒక సంప్రదాయం కవయిత్రి ముషాయిరా. తర్వాత గజల్స్ ఉన్నాయి.
ఇప్పుడు గజల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా గజల్ అనేది ఒక సునిశ్చితమైన సాహిత్యానికి గేయానికి కులమానంగా ఉంది. దానికి సెకండ్ హోమ్ ఈజ్ హైదరాబాద్, ఆ గజల్ సంప్రదాయం. అలాగే ఖవాలీస్ కూడా అంటే దేవుణ్ణి కీర్తించే ఒక ఆధ్యాత్మిక భక్తి సంగీతం, అది సూఫీ సంగీతం ఉంది. సో ఇవన్నీ అన్నీ ఎక్కడున్నాయంటే నీకు హైదరాబాద్లో కనిపిస్తాయి. సో అందుకని వీళ్ళందరినీ కూడా ఈ కళారూపాలని కూడా ఉర్దూ ట్రెడిషన్స్ని కూడా తీసుకెళ్లడం అనేది ఒకటి ఇట్లా పెట్టుకున్నాం. దానికి ఇంకోటి శాస్త్రీయ కళారూపాలని. శాస్త్రీయ కళారూపాల్లో మనకు కనిపించేది ఏంటంటే ఒకవైపున హిందుస్థానీ సంగీతం, అంటే ఇంకొకటి ఏంటంటే జాగ్రఫికల్గా తెలంగాణ ఈజ్ లొకేటెడ్ ఇన్ సచ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ సార్. ఎలా అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సత్సంగమం లాంటి ప్రాంతంలో జాగ్రఫికల్గా లొకేట్ అయి ఉన్నది. అందుకే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక ముఖద్వారం లాంటిది, ఇది ఒక ఆర్చ్, వెల్కమ్ ఆర్చ్ లాంటిది. అందుకే ఇక్కడ తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, పంజాబీ అన్ని భాషల వాళ్ళు, సమస్త జాతులు, సమస్త భాషలు, సకల సంస్కృతులు ఇక్కడ అద్భుతంగా మ్యూచువల్ హార్మనీ, ఇంటెగ్రిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్తో కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ తెహజీబ్, తెలంగాణ ప్రాంతపు అద్భుతమైన వారసత్వ పరంపర సంస్కృతి ఇది. సో అందుకే అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ అద్భుతంగా కలుపుతారు. శీతోష్ణ స్థితి పరంగా కూడా ఇది సమశీతల మండలంలో ఉంది. మనకు భూమధ్య రేఖకు భారతదేశం దగ్గరగా ఉంది, కర్కట రేఖ ప్రాంతంలో జాగ్రఫికల్గా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతం భారతదేశం మొత్తం మీద సమశీతోష్ణ మండలంలోకి వస్తుంది. సో ఆ విధంగా ఇది క్లైమేటిక్ కండిషన్స్ పరంగా కూడా చాలా అమికబుల్. సో ఇలాంటి నేపథ్యం కూడా దీనికి తోడు కావడం వల్ల వీటన్నిటిని కూడా మనకు హిందుస్థానీ సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం ఉంది, అలాగే కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది, కథక్ ఉంది. కథక్ అంటే నార్త్ ఇండియన్ ట్రెడిషన్, కథక్ ఉంది. దానికి తోడు పేరిణి. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం పేరిణికి విస్తృతమైన సపోర్ట్ లభించడం జరిగింది. సో దానివల్ల మిగతా కళారూపాలన్నిటి సరసన సమాన స్థాయిలో పేరుని నిలవగలిగే స్థితి వచ్చింది. సో పేరునికి ఒక సిలబస్ డిజైన్ చేసి దాన్ని మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో పెట్టడం, దానికి వాళ్ళ తర్వాత దానికి అవార్డులు కూడా ఇవ్వడం, వీటన్నిటి వల్ల ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా పేరుని కళారూపానికి గుర్తింపు వచ్చే విధంగా అవార్డులు కూడా రావడం జరిగింది. సో దాంట్లో గౌరవ ప్రధానమంత్రి గారు అయితే మన్ కీ బాత్లో పేరుని నాట్యం గురించి ప్రత్యేక ప్రస్తావన చేయడం కూడా గొప్ప విశేషం. సో ఇవన్నీ కూడా ఈ పరంగా. ఇక సాహిత్యం, భాష పరంగా అంటే కవి సమ్మేళనాలు ప్రతి సంవత్సరానికి ఒక 4-5 కవి సమ్మేళనాలు నిర్వహించాం. సో దాంట్లో ఏంటంటే ఉగాది కవి సమ్మేళనం కావచ్చు, రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జరిగే కవి సమ్మేళనం, మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవ సమ్మేళనం, బతుకమ్మ సందర్భంగా జరిగే కవి సమ్మేళనం. సో వీటి వల్ల సాహితీకారులందరికీ, కవులందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఒక ప్రోత్సాహం, ఉత్సాహం లభించినట్టయింది. సో దీనికి తోడు ఇంకొకటి అద్భుతం ఏంటంటే పుస్తకాల ప్రచురణ. దాదాపు ఒక 70-80 పైన పుస్తకాలు తెలంగాణ సాహిత్యము, సంస్కృతి, చరిత్ర, శాసనాలు వీటన్నింటినీ క్రోడీకరిస్తూ అంతకుముందు ఎప్పుడూ ఎక్కడా ఒక్కచోట లేని అంశాలన్నింటినీ కూడా పరిశోధన చేసి సంవత్సరాల తరబడి చేసిన పరిశోధనలు అనుసరించి పుస్తకాలు ప్రచురించడం జరిగింది. దాంట్లో తెలంగాణ జానపద కళారూపాలకు సంబంధించిన విశేషాలు కూడా చాలా ఉన్నాయి. జానపద కళారూపాలు, గిరిజన కళారూపాలు, భాషకు సంబంధించిన, సాహిత్యానికి సంబంధించిన, తెలంగాణ కథా సాహిత్యం క్రోడీకరించి ఒక్కచోట పెట్టడం, ఇలాంటి అన్ని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సో దీనికి తోడు ప్రపంచ తెలుగు మహాసభలు, అద్భుతమైన విషయం. ప్రపంచ తెలుగు మహాసభలు కూడా దాంట్లో చాలా మంది మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని చేశాయి. వాటిలో భాషా సాంస్కృతిక శాఖ తరపున నేను ప్రముఖమైన పాత్ర పోషించే అవకాశం లభించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. సో ఇలా చాలా ఉన్నాయి. దీనికి తోడు జాతీయ స్థాయిలో పద్మశ్రీ పురస్కారాలు, అంటే ఆ పీరియడ్లో ఆ అణగారిన విస్మృత జాతులకు సంబంధించిన కళారూపాలకి పద్మశ్రీ అవార్డు రావడం, ఒక గుసాడి కళారూపానికి పద్మశ్రీ అవార్డు రావడం, ఒక చిందు యక్షగానానికి పద్మశ్రీ రావడం, ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్ థింగ్స్ దట్ కెన్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సో అట్లే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చెప్పగలిగే అవకాశాలు ఈ 11 ఏళ్ల కాలంలో చాలా జరిగాయి. వాటిల్లో ఇవి కొన్ని. దీనికి తోడు కొన్ని డాక్యుమెంటరీస్ కూడా చేయించడం, ఏవైతే తెలంగాణ జాతరలు ఉన్నాయో, తెలంగాణ కళారూపాలు ఉన్నాయో, తెలంగాణ విస్మృత కళాకారులు ఉన్నారో వారి మీద డాక్యుమెంటరీస్ చేయించి వాటిని ప్రిజర్వ్ చేసి విజువల్ డాక్యుమెంటేషన్ చేయించి దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా ఇలా జరిగింది. ఇప్పుడు మామిడి హరికృష్ణ లోపలున్న హరికృష్ణను పట్టుకోవాలి. ఒంటరీకరణ అంటారు, తర్వాత ఫ్యూజన్ షాయరీ, తర్వాత ఒక పెయింటరు, ఒక విమర్శకుడు, ఒక సినిమా అభిమాని, ఒక సినిమా రైటర్, తర్వాత ఇట్లా రకరకాల కొన్ని ప్రస్తావిస్తాను నేను.
ఇన్ని కార్యక్రమాల మధ్య ఇన్నిన్ని కవిత్వం కానీ కవిత్వ సమీక్షలు కానీ లేదా సాహిత్యానికి సంబంధించిన చరిత్రను వెలికి తీస్తూ వ్యాసాలు. మొన్నటికి మొన్న మీరు తెలంగాణకు సాహిత్య చరిత్ర నిర్మాణం అక్కర్లేదు మొన్నటికి మొన్ననే మొన్న మీరు చెప్పిన ఈ పంపన ఈ వీటికి సంబంధించి నేను పెద్ద వ్యాసం చదివి ఇలా రాస్తూనే ఉన్నారు. ఇంత టైం ఎలా దొరుకుతుంది మీకు? తెలంగాణ పట్ల ప్రేమ సార్, ఈ నేల పట్ల ప్రేమ, ఈ ప్రజల పట్ల ప్రేమ, అది ఉంటే టైం ఆటోమేటిక్గా మనకు దొరుకుతుంది సార్. అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రయారిటీస్, హౌ బెస్ట్ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్. సో జనరల్గా నాకుండే ఉద్యోగపరమైన సమయం అంటే మొన్నటి వరకు యాజ్ అ డైరెక్టర్గా ఉదయం 8-9 గంటల నుంచి 8 ఒక్కొక్కసారి 6 o'clockకే ప్రారంభమైంది నుంచి మొదలుకొని రాత్రి 10-10:30 11 గంటల వరకు ఉద్యోగ నిర్వహణే ఉండేది. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు కానీ సాయంత్రం ప్రధానంగా జరుగుతాయి, పొద్దున కూడా జరుగుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ముప్పూటలా జరిగే స్థితి వచ్చింది. అంటే ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల వివిధ కళాకారులు కళారూపాలు అందరికీ కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యత లభించడం వల్ల జరిగిన ఒక ఉత్సాహం అది. ఇక సాయంత్రం అయితే తప్పనిసరిగా ఉంటాయి. సాయంత్రం 6 నుంచి 8:30, 9, 10 గంటల వరకు. సో ఇదంతా అయిపోయేంత వరకు నేను నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవాడిని. ఇదొకటి. ఇక నా పర్సనల్ టైం, ఇక నేను ఎక్కడ కనిపిస్తాను మీరు అన్నారు, నన్ను పట్టుకోవడం, నాలోని నన్ను అన్వేషించడం, నాలోని నన్ను తరచి చూసుకోవడం అన్నప్పుడు మాత్రం నాకున్న టైం రాత్రి 11 నుంచి 2 గంటల వరకు సార్. నాకు ఇప్పటి నుంచి కాదు, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి కూడా నాకు ఇది అలవాటు. నేను 2 గంటలకి పడుకోవడం అలవాటు, తర్వాత పొద్దున 6:30 లేదా 7 గంటలకి లేవడం అలవాటు. ఇది సరిపోతుంది. అంటే ట్యూన్ అయిపోయింది సార్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ బెస్ట్ యూ కెన్ ట్యూన్ యువర్ బ్రెయిన్ అండ్ మైండ్ అండ్ బాడీ. సో అంటే నాకు అర్థమైంది అది. సరే జనరల్గా 8 గంటలు అవసరం అని చెప్తారు కానీ ఎందుకు మరి నాకు అది ట్యూన్ అయిపోయింది. ఆ మేరకు నాకు అర్థమైంది. నాకు ఇక నచ్చిన పనులు ఏంటంటే 3 పనులు సార్ నా వ్యక్తిగతంగా. ఒకటి చదవడం, రెండవది రాయడం, మూడవది చూడడం. చదవడం అనేది నాకు విస్తృతమైన నాకు ఇష్టం అంటే ఐఎమ్ ఏ మ్యాన్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ బుక్స్. నేను పుస్తకం చెక్కిన శిల్పాన్ని నేను. అందుకని పుస్తకాలు అంటే నాకు అపరిమితమైన ప్రేమ, ఆరాధన, పూజాభావం నాకు. సో అందుకని నాకు అది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే నేను జర్నలిస్ట్ గా ఎప్పుడో రాసిన సండే మ్యాగజైన్ స్టోరీల టైటిల్స్ మీరు 2-3 చాలా సందర్భాల్లో చెప్పాను. సో అట్లా. సో అలాంటిది అంటే విస్తృతమైన అధ్యయనం, నాకు అధ్యయనం అంటే ఇష్టం. తర్వాత చదవడం ఒకటి నాకు ఇష్టం. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాను. అంటే వరల్డ్ లిటరేచర్, ముఖ్యంగా వరల్డ్ లిటరేచర్ ఎక్కువ. నేను ఒక 15 ఏళ్ల క్రితమే నేను షిఫ్ట్ అయిపోయాను. నాకు ఎట్లా అంటే ఈ పుస్తకాలు ఫిజికల్ బుక్స్ కంటే వర్చువల్ బుక్స్ చదవడం, డిజిటల్ బుక్స్ చదవడమే బాగా అదైపోయింది. ఇప్పుడు నాకు ఐపాడ్ ఒక 15 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఐపాడ్ నేను కొన్నాను. ఐపాడ్ అప్పటి నుంచి దాంట్లో kindle.com అని ఉంటుంది. సో దాంట్లో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ దాంట్లో దొరుకుతాయి మనకు. ఏదైనా అది గాబ్రియెలా గార్షియా మార్కెస్ కావచ్చు, సీమస్ హీనీ కావచ్చు, నోబెల్ లారియట్స్ కావచ్చు, అది ఏదైనా కానీ మనకు ఆ కేటగిరీస్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని చదువుకునే అవకాశం ఉంటుంది. చదువుతున్నాను. సో అట్లా నేను చదవడం అనేది ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే రాయడం. ఇప్పుడు నేను చదివిన తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఐ కెన్ అక్వైర్. సో ఈ నాలెడ్జ్ని నేను షేర్ చేసుకోవాలి. ఆ షేర్ చేసుకుని నాకు బిగ్గర్ ప్లాట్ఫామ్ కావాలి. నాకు చిన్న ప్లాట్ఫామ్ సరిపోదు. చిన్న ప్లాట్ఫామ్ అనేది నాకు అస్సలు సరిపోదు. నా క్యాన్వాస్ ఈజ్ బిగ్గర్ అన్నప్పుడు నాకేం చేయాలంటే నేను ఎక్కువ మందికి రీచ్ కావాలంటే నేను ఏదో ఫ్రెండ్ ఉంటే నాకు చెప్పొచ్చు. ఆ ఫ్రెండ్కి ఒకరికి ఇద్దరికే పరిమితం అయిపోతుంది. పత్రికల్లో వ్యాసం రాయడం ద్వారానో లేదా ఒక విజువల్ కంటెంట్ని ఇవ్వడం ద్వారానో అది లక్షలాది మందికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక పత్రిక సర్క్యులేషన్ 5 లక్షలు అనుకుంటే 5 × 5 చదివినా 25 లక్షల మందికి ఒక విషయం వెళ్ళిపోతుంది అది. సో అందుకని జ్ఞాన విస్తరణ, జ్ఞాన వ్యాప్తి చేయడం అనేది ఒకటి. అందుకోసం అని రాయడం రెండవది. ఇంకొకటి ఏంటంటే చూడడం. ఆ చూడడం ఏంటంటే నాకు సినిమాలు, విజువల్ కంటెంట్, విజువల్ బ్యూటీ అనేది నాకు ఇష్టం. అది మా అమ్మ నాన్నల నుంచే వచ్చింది మొదటి నుంచి. మా నాన్న కూడా చాలా సినిమాల అభిమాని, మా అమ్మ కూడా సినిమాల అభిమాని. దానివల్ల సినిమాలు చూడడం. సో అది అదనే ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఈ దేశాలు, భాషల సరిహద్దులు చెరిగిపోయాయి. కానీ నేనైతే నా డిగ్రీ కాలం నుంచే నేను ఇండియన్ సినిమా అంటే మొత్తం ఇండియన్ సినిమా అంటే అదర్ భాషల ప్రాంతీయ భాషా చలనచిత్రాలని దూరదర్శన్లో సండే మధ్యాహ్నం వస్తున్నప్పటి నుంచి మొదలుకొని సబ్ టైటిల్స్తో చూసే కాలం నుంచి మొదలుకొని నేను పీజీకి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత 90sలో పీజీకి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి, ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ ఇక్కడ గెయితే జెంట్రమ్ అని ఉండేది, జర్మన్ ఫిలిం ఫెస్టివల్స్ చేసేవారు. ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్స్ అలయన్స్ ఫ్రాంచైజ్ అని ఉండేది.
సో అలాగే ఇతర భాషా చలనచిత్రోత్సవాలు అన్నప్పుడు కూడా వెళ్ళడం ఉండేది. అందుకని సినిమాలు, వరల్డ్ సినిమా చూడడం, ఇండియన్ సినిమా చూడడం నాకు బాగా ఇంట్రెస్ట్. అది చైనీస్, జపనీస్, కొరియన్, స్పానిష్, ఇటాలియన్, అమెరికన్, ఇక మనకి దీని భాషతో నిమిత్తం లేదు. కంటెంట్ అంటే హౌ దే ఆర్ ప్రజెంటింగ్ ద థింగ్, హౌ దే ఆర్ ఇంటర్వీవింగ్ ద హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఒకటి ఇంట్రెస్ట్. ఆ విధంగా చూడడం. అందుకని ఈ 3 పనులు చేస్తాను. చేసినప్పుడు నాకు మళ్ళీ నేను చెప్పాలి కనుక రాస్తాను. సో ఈ విధంగా నేను అన్వేషించడం, ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. దాంట్లో నాకున్న ప్రధానమైన మార్గాలు ఏంటంటే, ఒకటి వ్యాసాలు రాయడం, రెండవది కవిత్వం రాయడం. సో అందుకని లేదు, కథలు కూడా రాశాను కానీ చాలా తక్కువ. బట్ ఏంటంటే ఈ కవిత్వం, వ్యాసాలు అంటేనేమో ఒక సమగ్రత చెప్పడానికి అవకాశం ఉంటుంది ఒక అంశం గురించి. అందుకే దాంట్లో కూడా నేను ఎంపిక చేసుకునేదంటే కవర్ స్టోరీసే ఎంపిక చేసుకున్నాను. కవర్ స్టోరీస్ రాయడం 360 degreesలో నాకు ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఒక 5-6 పేజీలు ఇస్తారు వాళ్ళు. ఏ పత్రిక వాళ్ళు కానీ నాకు 5-6 పేజీలు ఇస్తారు. మీకు తెలుసు, సండే సప్లిమెంట్లో మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 5-6 పేజీల వరకు వస్తుంది. అంటే కంటెంట్ని ఎక్కువ రాయొచ్చు. అదే వ్యాసం ఎడిటోరియల్ పేజ్ కంటెంట్ అనేసరికి 500 పదాలు 600 పదాలకి కుదించి రాయాల్సి లిమిటేషన్ ఉంటుంది. సో అందుకని అట్లా అది రాయడం. కవిత్వం దగ్గర ఒంటరీకరణ అంటారు ఏమిటి? ఎందుకు? అదేదో ప్రపంచీకరణ, ఇలా ఒంటరీకరణ ఎందుకు? అది నేను కాయిన్ చేసిన వర్డ్ సార్. అది అంటే మనం ఎప్పుడు కానీ ఒకటి కవిత్వం రాస్తున్నప్పుడు కానీ, సాహిత్యాన్ని సృజిస్తున్నప్పుడు కానీ, ఎవరూ పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయని పింగళి గారు ఆ టైంలోనే, అది మాయాబజార్ సినిమాలో ఆ టైంలోనే చెప్పినట్టుగా. సో అందుకని పదాలన్నీ కూడా పుట్టినాయి కదా సార్, కొత్త కొత్తవి పుడుతూ ఉంటాయి ఆ కాలక్రమాన్ని అనుసరించి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన సందర్భంలో ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో 300 కొత్త పదాలు జాయిన్ అయ్యాయి. ఆ 300 కొత్త పదాలన్నీ కోవిడ్కి సంబంధించినవి. ఇండియాకు సంబంధించిన వాడు ఇండియన్ ఎట్లాగో, కోవిడ్తో అఫెక్ట్ అయిన వాడు కోవిడియన్. ఇలాంటి పదాలు, కొత్త పదాలు అంటే వస్తాయి, అట్లా వస్తాయి. అట్లాగే అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి వస్తాయి. కనుక నాకు కూడా ఏంటంటే ఒంటరితనం అనేది ఒకటి. నేను బాగా ఇష్టపడేది ఏంటంటే, నేను ఒంటరిగా ఉండే, నాకు ఎప్పుడు పెద్దగా ఫ్రెండ్స్ లేరు, పెద్దగా నాకు వేరే ఏ పరమైన అలవాట్లు లేవు కనుక నేను ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం. ఆ ఒంటరీకరణను ఇష్టపడడం వల్లే మీరు పెళ్లి చేసుకోలేదా? ఇక దానికి వేరే కారణాలు, చాలా కారణాలు. అంటే అది కూడా ఒక కారణం. అంటే నేను ఐ యూజ్ టు బీ ఇన్ మై ఓన్ వరల్డ్. నాదైన ప్రపంచంలో నేను ఉండాలంటే ఖచ్చితంగా నేను ఇష్టం వచ్చినప్పుడు చదువుకోగలగాలి, నేను ఇష్టం వచ్చినప్పుడు నేను సినిమా చూడగలగాలి, నేను ఇష్టమైనప్పుడు నాకు అనుకూలంగా నాకు ఉండాలి అన్నప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉండాలన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. సరే, దానికి కుటుంబపరమైన కారణాలు కూడా కొంతవరకు కారణమయ్యాయి. నేను కూడా చూజ్ చేసుకున్నాను. అంటే ఐ యూజ్ టు బీ లైక్ దిస్, నాకు ఇదే కరెక్ట్ అనిపించింది, అట్లా ఉన్నాను. సో అయితే ఏంటంటే ఈ టైంలో నేను కవిత్వం ఎందుకంటే నాకు దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. నాలోని అంతర్గత సంఘర్షణ, నాలోని నన్ను ఆవిష్కరించుకోవడానికి నాకు అక్షరం ఒకటే మార్గం. ఆ అక్షరము కవిత్వం ద్వారా మాత్రమే ఎఫెక్టివ్గా చెప్తానని నాకు అర్థమైంది. ఎందుకంటే కవిత్వంలో సబ్జెక్టివిటీ ఉంటుంది చాలా వరకు, అండ్ యూనివర్సాలిటీ. సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లోంచి యూనివర్సాలిటీని చెప్పగలిగే అవకాశం కవిత్వంలో ఉంటుంది. అదే కథల్లో అంటే పాత్రల ద్వారా చెప్పొచ్చు. రాముడు, రావణుడు, సీత, ఈ క్యారెక్టర్స్ ద్వారా సామాజిక విలువలని, సార్వత్రిక సత్యాలని, సార్వజనీన అంశాలని చెప్పొచ్చు. కానీ నాకు దానికంటే కవిత్వంలోనే నాకు ఎందుకో బాగా కుదిరింది నాకు. అందుకని కవిత్వం రాయడం మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కవిత్వం రాయడం ఉంది. సో నేను మా కాలేజ్ మ్యాగజైన్కి కూడా 3 సార్లు నేనే ఎడిటర్గా చేశాను. బహదూర్ అని, నేను లాల్ బహదూర్ కాలేజ్ వరంగల్లో చదివాను. సో అప్పుడు 3 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీలో 3 సంవత్సరాల పాటు నేనే సెలెక్ట్ అయ్యాను ఎడిటర్గా. అట్లా రాయడం జరిగింది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది అన్నమాట. ఇప్పటికీ కవిత్వం రాస్తూనే ఉంటాను. దాంట్లో ఒంటరీకరణ అనేది కూడా ఒకటి 1986లో రాసిన కవిత శీర్షికది. ఆ శీర్షికనే ఆ పుస్తకానికి, ఆ సంకలనానికి నేను ఒంటరీకరణ అని పెట్టాను. ఇప్పటికే చాలా చర్చ చేశాం మనం. ఇప్పుడు మీరు కొత్త బాధ్యతలో ఉన్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా. విద్యార్థులకు కోటి ఆశలు ఉంటాయి. అవును, చాలా కష్టం. పేదరికంలో ఉన్నవాళ్ళు, విపరీతమైన సంఘర్షణతో, ఎన్నెన్నో ఆశలతో వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ ముందున్న సవాల్ ఏమిటి? ఫస్ట్ నోటిఫికేషన్స్ని బట్టి ఉంటుంది. ఇదంతా ఉద్యోగ అవకాశాలను బట్టి మనము దీన్ని మొత్తం డిజైన్ చేయడం ఉంటుంది. సో ఎట్లా అంటే మనకు 2-3 రిక్రూటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఆ రిక్రూటింగ్ వ్యవస్థలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యూపీఎస్సి, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ యంత్రాంగం అంతా ఒకటి. యూపీఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషను, బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. తర్వాత అట్లాగే ఇతర కేవీఎస్ అంటే
కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అవి ఉన్నాయి. సో వీటిని ఆ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ మన యువతని దానికి అనుకూలంగా మోల్డ్ చేయడానికి కావాల్సిన ఫ్యాకల్టీని ఉపయోగిస్తూ వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయగలిగే విధంగా వాళ్ళని సన్నద్ధం చేయడం ఒకటి. రెండవది ఏంటంటే స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు వచ్చేది గ్రూప్స్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, 2, 3, 4 ఇవి ఉన్నాయి. ఇంకొక వైపున పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. పోలీసులు ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, ఇదంతా ఒకటి ఉంది. మూడవది ఏంటంటే వీటితో పాటు మనకు ఎడ్యుకేషనల్ టీచర్స్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది. దాంట్లో డిఎస్సి ఉంది, అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఇదొకటి ఉంది. సో వీటన్నిటినీ ఆయా నోటిఫికేషన్లను అనుసరించి మనం దానికి తగిన షెడ్యూల్ని తయారు చేసి వాళ్ళ ఉండే ఆ టైం పీరియడ్ని బట్టి 30 డేస్గా, 60 డేస్గా, 120 డేస్గా, లేదా మొత్తం టోటల్ ఒక 1 ఇయర్ పాట ఎలా ఇవ్వాలనే దాన్ని బట్టి డిజైన్ చేసుకొని చేయడం అనేది, దానికి సిలబస్ని ఒక కరికులం లాంటిది డెవలప్ చేసి దాని ప్రకారం చేయడం అనేది ఒక మంచి అంశం. అంటే గతంలో కూడా చేస్తున్నారు, బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గతంలో కూడా ఈ ప్రాక్టీస్ నడుస్తుంది. దాన్ని నేను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేద్దాం అనుకుంటాను. మోర్ ప్రాక్టికల్ అండ్ మోర్ రిజల్ట్ ఓరియంటెడ్గా చేయాలనే ఒక వ్యూహాత్మక దానికి కూడా నేను ఒక స్ట్రాటజీ తయారు చేసుకుంటున్నాను. ఆ స్ట్రాటజీని అనుసరించి చేరడం. దానికోసం ఏంటంటే మెయిన్గా యూత్ని ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్. అంటే ఈ అవేర్నెస్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి ఉంది అనే విషయమే చాలామందికి తెలియట్లేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా, ఇంత డిజిటల్ రివల్యూషన్ వచ్చినాక కూడా ఇంకా తెలియట్లేదు. సో దానికి సంబంధించిన విధి విధానాలు, అర్హత అనర్హతలు, సో వీటికి సంబంధించిన చేయడానికి నేను సాధ్యమైనంత వరకు ఈ సోషల్ మీడియాని వాడుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ మోడ్ టు ప్రాపగేట్ ద న్యూస్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన కంటెంట్ని ఇవ్వడం. మన దగ్గరికి వస్తేనే కాదు, మన దగ్గరికి రాకున్నా ఎక్కడో ఊళ్ళల్లో ఉండేవారైనా కూడా వారికి చేరుకోగలగాలి. ఇక్కడ ఎంతమందికి ఇవ్వగలుగుతాము? 12 సెంటర్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం మీద. ఈ బీసీ స్టడీ సర్కిల్స్ 12-13 సెంటర్స్ ఉన్నాయి. ఈ 13 సెంటర్స్ ద్వారా ఒక్కొక్క సెంటర్లో 100 మంది అనుకున్నా, ఒక 13 సెంటర్స్ అంటే 1300 మందికి మాత్రం, లేదా 1500 మందికి మాత్రమే మనం చేయగలుగుతారు ఒక స్ట్రెచ్, ఒక స్ట్రీమ్ తీసుకుంటే. అలాంటిది మరి బయట చాలామంది, దాదాపు మొన్న గ్రూప్ 1 రాసిన వాళ్ళే ప్రిలిమ్స్ అటెండ్ అయిన వాళ్ళని తీసుకుంటే దాదాపు 10 లక్షల మంది పైన, 12 లక్షల మంది వరకు ఉన్నారు. సో ఇంతమంది రీచ్ అవ్వడానికి నాకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా కోసం ఏం చేస్తున్నా అంటే రీల్స్ కానీ, అంటే చిన్న చిన్న బిట్స్ ద్వారా రీల్స్ చేయించడం కానీ, లేదా యూట్యూబ్ ఛానల్ని దాన్ని యాక్టివేట్ చేయడము, స్ట్రెంథెన్ చేయడము, వ్యాప్తి చేయడం ద్వారా కానీ, సో దీని ద్వారా నాలెడ్జ్ చేయడం. మూడవ స్ట్రాటజీ ఏంటంటే ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, వీళ్ళు ఎట్లాగో ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఇండియన్ హిస్టరీ మెయిన్గా ఒకటి ఉంటుంది. అంటే దీనిలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ఫౌండేషన్ లాంటి కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి సార్. సో వాటిలో హిస్టరీ ఒకటి, అది ఇండియన్ హిస్టరీ స్పెషల్. తర్వాత పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో ఉండే రాజ్యాంగము, అధికరణాలు, ప్రకరణాలు, వాటిని బట్టి ఉండే విషయాలు ఒకటి. తర్వాత జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ అనే కాకుండా జియోమార్ఫాలజీ వస్తుంది, క్లైమేటాలజీ వస్తుంది, ఓషనోగ్రఫీ వస్తుంది, అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. సో ఇలాంటి జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. దానికి తోడు మన ఎకానమీ ఉంటుంది. ఎకానమీలో మొత్తం వరల్డ్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ, అంటే స్మిత్ వాళ్ళందరూ చెప్పినవి, జేఎన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఆ పర్స్పెక్టివ్ చెప్పడం ఒకటి. అంటే వరల్డ్ ఎకానమీని చెబుతూ ఇండియన్ ఎకానమీ మీద ఫోకస్ చేయడం, తర్వాత తెలంగాణ ఎకానమీ కంట్రిబ్యూషన్ కూడా చూడడం, ఇవన్నీ చూసుకోవాలి. దాంట్లో అగ్రేరియన్ ఎకానమీ ఉంది, అండ్ ఇండస్ట్రియల్ ఎకానమీ ఉంది, సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఎకానమీ, దీంట్లోనే రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, దీంట్లోనే రూరల్ ఇండెటెడ్నెస్, గ్రామీణ రుణగ్రస్తత లాంటి అంశాలు, తర్వాత ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన విశేషాలు, ఇవన్నీ కూడా ఎకానమీలో మనకు వస్తాయి. ఇవన్నీ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని అండ్ పావర్టీని అలివియేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్, దానికి తగిన ఇన్స్టిట్యూషన్స్ కూడా. సరే, ఫర్ ఇన్స్టాన్స్ అది ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి, బ్యాంకింగ్ కానీ, ఇవన్నీ చూస్తాం. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించి. దీంట్లో పర్సన్స్, ప్లేసెస్ కూడా, న్యూస్ మేకర్స్, న్యూస్ ఈవెంట్స్, బర్నింగ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో. ఫర్ ఇన్స్టాన్స్ వెనిజులా ఇష్యూ ఉంది, లేదా మళ్ళీ డిగో గార్షియా అనేది మళ్ళీ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. డిగో గార్షియా ఐలాండ్స్ అనేది ఇండియన్ ఓషియన్లో ఉన్న ప్రాంతాలు మళ్ళీ స్ట్రాటజిక్ లొకేషన్గా మళ్ళీ వచ్చాయి. సో ఇంటర్ స్టేట్ రిలేషన్స్,
ఇంటర్ కాంటినెంటల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయని మనకు తెలుసు. 1929లో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో తెలుసు. 1914 to 18 మొదటి ప్రపంచ యుద్ధం ఎంత చేసిందో తెలుసు. 1939 to 45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ ముఖ చిత్రాన్ని ఎలా మార్చిందో కూడా మనకు తెలుసు. సో వీటన్నిటి నేపథ్యంలో చేయడం అనేది ఒకటి కరెంట్ అఫైర్స్. తర్వాత న్యూమరికల్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఈ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని సింప్లిఫైడ్గా ఫ్యాకల్టీ వాళ్ళు, రెగ్యులర్ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పినప్పటికీ వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసి ఎందుకంటే ఇప్పుడు స్పాన్ ఆఫ్ అటెన్షన్ వాజ్ టోటల్లీ ష్రింకెన్ టు 3 minutes సార్. ఇప్పుడు స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంతా ఒకప్పుడు ఎట్లుండేదంటే, నేను సైకాలజీ, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ, ఐ నో ప్రెట్టి వెల్. ఒక స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఎంతవరకు ఉంటుందంటే 15 ± 5 ఉంటుంది సార్. 15 minutes ± 5 అంటే 8 minutes కానీ లేదా 15 to 20 minutes కానీ ఉంటుంది, ఆ కంటెంట్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి. సో ఇప్పుడు ఏమైందంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది 3 minutesకే తగ్గిపోయింది. 3 minutes అంటే తగ్గిపోయినప్పుడు 3 minutesలోనే మన విషయాన్ని ఇవ్వగలగాలి. సో అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీల్స్ అండ్ షార్ట్స్ హ్యావ్ గాట్ గ్రేటర్ రీచ్ దాన్ దట్ ఆఫ్ ది డీటెయిల్డ్ విజువల్ కంటెంట్. సో అందుకని ఈ నేపథ్యం దీనికి అనుకూలంగా మళ్ళీ ఎక్స్పర్ట్స్ చేత చేయించి వాటిని టెక్నికల్గా ఎడిటింగ్ చేయించి మళ్ళీ చేసేలాగా అది చేయాలనేది ఒక అంశం. సో వీటన్నిటి ద్వారా అంటే ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో వాటన్నిటి ద్వారా బీసీ స్టడీ సర్కిల్స్ అనే ఒక వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఆశయాలకు అనుకూలంగా, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యువతని స్ట్రెంథెన్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ కూడా. ఇదొక్కటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా అదర్ స్కిల్స్లో కూడా వీలుంటే వాళ్ళకి ఏదో చిన్న వృత్తులు ఉన్నాయి. సో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వీలుంటే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన ఒక ప్రాతిపదికని, పునాదుల్ని ఏర్పాటు చేయడానికి కృషి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైనా ఉండిపోయాయా? ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఏమిటది? ఇంకా చాలా ఉన్నాయి డ్రీమ్ ప్రాజెక్టులు. సో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే పంపన రాసిన విక్రమార్జున విజయం ఉంది, ఇంతకుముందు ప్రస్తావించాను. దాన్ని తెలుగులోకి చేయాలనేది ఒక 4 ఏళ్ల నుంచి పడుతున్న తపన. సో ఆ 4 ఏళ్ల తపన లక్కిలీ ఆయనంపూడి సులక్ష్మి గారని ప్రముఖ రచయిత్రులు ఉన్నారు. వారి పూనికతోని జోసిల సదానంద శాస్త్రి గారు అని త్రిభాషా పండితుడు ఆయన. సో ఎందుకంటే అప్పటి భాష 9వ శతాబ్దం నాటి భాష తెలుగు, కన్నడం, సంస్కృతం మూడింటి మేళవింపు. సో ఈ 3 భాషల యొక్క పద వ్యుత్పత్తిని తెలిసిన వాడై ఉండాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. అయితే లక్కిలి మాకు జోసిల సదానంద శాస్త్రి గారు దొరికారు. 80 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకి. ఆయన దొరికారు. ఆయనతోని 4 ఏళ్ల ప్రయాణం మాది. ఆ 4 ఏళ్ల తర్వాత విక్రమార్జున విజయం అనే పంప భారతాన్ని తెలుగులో అర్ధ తాత్పర్య సహితంగా తెలుగులో చేసాం. అది మొత్తం 1699 పేజీలు. ఇంత వోల్యూమినస్ వర్క్ వచ్చింది అది. సో అది ఇటీవలే శాంతా వసంత ట్రస్ట్ తరపున వరప్రసాద్ రెడ్డి గారు ప్రచురించారు. అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు. ఎందుకంటే నేను పంపనను మొదటి నుంచి తెలంగాణ సాహిత్య చరిత్రకు పునాదిగా, ఆదిగా పంపనతోని మళ్ళీ నిర్మాణం జరగాలనే ఒక కొత్త యుగ విభజన చేయాలనే తపన పడుతున్నవాడిని. సో అందుకని దానికి నాకు పంపన కావాలి. ఆ పంపనకు సంబంధించిన గ్రంథాన్ని కనుక మనం తెలుగు సాహితీ లోకానికి, తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ మేధావులు, జ్ఞానులు, పండితులు అందరు కూర్చొని, యూనివర్సిటీలు, ప్రొఫెసర్లు అందరు కూర్చొని దాన్ని ఒక మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడానికి ఒకటి ఉంటుందనేది ఒక ఆలోచన. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని సినిమాలు తీయాలని ఉంది సార్. సో కొన్ని సినిమాలు ఏంటంటే నాకు ఇవన్నీ బయోపిక్, తెలంగాణ వైతాళికులకు సంబంధించిన అన్నీ కూడా డాక్యుమెంటరీస్ కాదు, దే డిజర్వ్ ఫర్ మేకింగ్ ఏ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్. ఇప్పుడు మొన్న ఫూలే సినిమా వచ్చింది, అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో. పత్రలేఖ సావిత్రిబాయి ఫూలేగా అండ్ ప్రతీక్ గాంధీ జ్యోతిబా ఫూలేగా క్యారెక్టర్లు చేశారు. దాన్ని తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. పొన్నం రవిచంద్ర గారని సీనియర్ జర్నలిస్టు, నంది అవార్డు గ్రహీత, అలాగే గద్దర్ అవార్డు పురస్కార గ్రహీత, ఆయన నిర్మాణంలో ఆ తెలుగులో కూడా డబ్బింగ్ చేయడం జరిగింది. సో ఇలాంటివి తెలంగాణ వైతాళికులు చాలామంది ఉన్నాయి సార్. సో మొన్న కాళోజీ నారాయణరావు గారి జీవిత చరిత్రని ప్రభాకర్ జైని గారు ఆయన ప్రయత్నం చేశారు. పాపం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు, చేశారు. అలాంటివి అన్నీ చేయాల్సి ఉంది. భవిష్యత్ తరాలకు అందించాలంటే, రేపటి తరాలకు అందించాలంటే విజువల్ కంటెంటే రేపు చూసేదే ఇక. అందుకని దాన్ని తగ్గట్టుగా చేయాలి. దాంట్లో నేను అనుకున్న కొంతమంది వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ భాగ్యరెడ్డి వర్మ సార్. భాగ్యరెడ్డి వర్మ ఆయన జీవితం చాలా ఉదాత్తంగా అనిపిస్తుంది, ఆ ప్రస్థానం. అలాగే ఆబిద్ హసన్ సఫ్రాని, జై హింద్, మనం ఏదైతే జై హింద్ అని ఇప్పుడు ఒక నేషనల్ స్లోగన్గా మనందరినీ
ఏకత్వ స్ఫూర్తిని నింపగలిగిన నినాదం ఏతుందో ఆ నినాదాన్ని తొలిసారిగా ప్రతిపాదించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుయాయిగా ఉన్న మహనీయుడు ఆబిద్ హసన్ సఫ్రాని హైదరాబాదీ. సో ఆయన జీవన ప్రస్థానాన్ని ఒక అద్భుతమైన హిస్టారికల్ పీరియడ్ బయోపిక్ లాగా చేయడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వార్ ఫిల్మ్స్ అంటాం కదా, దాంట్లో అన్నీ ఉన్నాయి. ఒక జాతీయత ఉంది, దేశభక్తి ఉంది, ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదొకటి అట్లాంటిది. సో అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజిని నాయుడు కూడా రియల్లీ వండర్ఫుల్ స్టోరీ. నాకు ఆమె బ్యాంగిల్ సెల్లర్స్ చదివిన, పాలాంకిన్ బేరర్స్ చదివిన, తర్వాత గోల్డెన్ థ్రెషోల్డ్, ఇవన్నీ పోయట్రీ చదువుతుంటే ఆమె స్క్రీన్ ప్లే కూడా ఎలా చెప్పాలనుకుంటున్నా అంటే ఆమె పోయట్రీలోంచే ఆమె జీవితాన్ని ఆవిష్కరించాలనిపిస్తుంది. పోయట్రీ లైన్స్లోంచే ఆమె జీవితాన్ని చెప్పాలి అంటే ఇది ఒక న్యూ పర్స్పెక్టివ్. ఏదో లీనియర్ స్టైల్లో ఆమె పుట్టింది, పెరిగింది, ఇట్లయింది, అట్లా కొన్ని సంఘటనలు, తర్వాత మరణించింది, అట్లా కాకుండా నాకు ఇలా అంటే పోయట్రీలోంచి ఆమెని ఆవిష్కరించాలి, ఆమె దేశభక్తిని ఆవిష్కరించాలనే ఒక ఐడియాలజీ అట్లా ఉంది. ఇలాంటి చాలా అంటే ఇట్లా దొడ్డి కొమరయ్య ఉంది, కొమరం భీం వచ్చింది సినిమా, బట్ అది ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సో ఆయన మీద డాక్యుమెంటరీ కూడా వచ్చింది. కొంచెం 30 minutes షార్ట్ ఫిల్మ్స్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. బట్ ఏంటంటే అది సరిపోదు, అది ఇంకా దాని ఇంకా వైడర్ స్పెక్ట్రమ్ ఉంది కనుక అంత స్కోప్ ఉన్న వ్యక్తి వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ ఆల్ ది అన్సంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణ. ఇంకొకటి ఏంటంటే రామ్జీ గోండ్ అసలు ఆయన చరిత్ర చదివితే నాకైతే ఒడలు పులకరించి అదైన సందర్భం ఉంది. 1000 ఉరుల మర్రి నిర్మల్లో ఇప్పటికీ ఉంది, అది ఆ మర్రి చెట్టు 1000 ఉరుల మర్రిగా ఉన్నది. రామ్జీ గోండ్ మొదటిసారిగా తన జాతి కోసం, తన ప్రజల కోసం పోరాటం చేసిన అద్భుతమైన యోధుడు. సో ఆయన జీవిత చరిత్రని కూడా ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కిరీటం అనే ఒక సబ్జెక్ట్ ఉంది నాకు. అంటే ఒక గుస్సాడి గోండు కళాకారుడి సంఘర్షణ, అది దాన్ని ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా నా దగ్గర ఉంది, దాని స్క్రీన్ ప్లేతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అది ఏంటంటే సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నేపథ్యంలో ఒక గోండు తెలంగాణకు సంబంధించిన గోండు కళాకారుడు ఏం జరిగింది, తన కిరీటం పోగొట్టుకుంటే ఆ కిరీటం, దాన్ని కిరీటం అంటారు, అంటే టోపీ అంటారు, ఆ నెమలి ఈకలతో చేసిన మొత్తం ఒక కిరీటం అన్నమాట. ఆయన అస్తిత్వం అది, ఆయన ఉనికి అది. సో అది అనుకోకుండా అది పోగొట్టుకుంటాడు ఆయన. ఆ 15 రోజుల మొత్తం జనరల్గా 15 రోజులు జరుగుతుంది. ఇది నిజంగా జరిగింది, ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, డ్యూలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. సో దాన్ని ఒకటి అంతా అది ఉంది, అట్లా దాన్ని కిరీటం అని టైటిల్ పెట్టుకున్నాను. అలాంటి చేయాలని కొన్ని ఉన్నాయి, అదే డ్రీమ్స్. సరే, అట్లాంటి డ్రీమ్స్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి సార్. ఇంకా తెలంగాణ మెయిన్గా ఏంటంటే అవన్నీ తెలంగాణ. ఎందుకు తెలంగాణ అంటే నేను నమ్ముతాను, చాలా నాళ్ళ క్రితం నన్ను అడిగారు, వాట్ డూ యూ మీన్ బై వరల్డ్ సినిమా అని, వాట్ డూ యూ మీన్ బై వరల్డ్ లిటరేచర్ అంటే నేను చెప్పాను, ద వెరీ ఎథ్నిక్, వెరీ ఒరిజినల్, వెరీ నేటివ్ ఈజ్ వరల్డ్. ఏదైతే మనం మూలాలు అనుకుంటున్నామో, ఆదిమ మన మూలాలు అనుకుంటున్నామో, మూల సంస్కృతే ఇంటర్నేషనల్ సంస్కృతి. వరల్డ్ సినిమా ఈజ్ నథింగ్ బట్ నేటివ్ సినిమా. నీ నేటివ్ సినిమా, ఇప్పుడు అకిరా కురోసావా ఉన్నాడు, ఫెడరికో ఫెల్లిని ఉన్నారు, మీరు అబ్బాస్ కియారోస్టమి, ఇరానియన్ సినిమాలను, వీళ్ళందరూ కూడా తీసింది వాళ్ళ నేపథ్యము, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ జీవితమే తీశారు. దాంట్లోని యూనివర్సల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి వరల్డ్ సినిమాగా పరిణమించాయి. సో అలాగే నేను నా నేల గురించి చెప్తాను, నా సంస్కృతి గురించి చెప్తాను, అదే వరల్డ్ సినిమా. సో నేటివ్ సినిమా ఈజ్ వరల్డ్ సినిమా, నేటివ్ లిటరేచర్ ఈజ్ వరల్డ్ లిటరేచర్. ఇప్పుడు గాబ్రియెలా గార్సియా మార్కెస్ తీసుకోండి, ఆయన తీసిందంతా ఆయన చెప్పాడు. ఈవెన్ చే గువేరా రాశాడు మోటార్ సైకిల్ డైరీస్ అనేది, మొత్తం సౌత్ అమెరికాకు సంబంధించిన జీవన చిత్రాన్నే ఆయన పర్యటన అంతా చెప్పాడు. అది వరల్డ్ లిటరేచర్గా మారిపోయింది కదా. సో అలాగే ఏదైనా వాట్ ఎవర్ ద ఈవెన్ ఖలీల్ జిబ్రాన్, ఎనీబడి నేమ్ ఎనీ ఆఫ్ ది వరల్డ్ నోన్ లిటరరీ పర్సన్, షేక్స్పియర్, ఆయన బ్రిటిష్ గురించే రాశాడు, బ్రిటిష్ కల్చర్ గురించే రాశాడు. కానీ అది మొత్తం వరల్డ్ మొత్తం మీద అయిపోయింది. ఎందుకంటే దాంట్లో కూడా హ్యూమన్ కనెక్షన్, హ్యూమన్ ఎమోషన్స్ కనెక్టివిటీ కావడం వల్ల అది అయిపోయింది. అందుకే ఎథ్నిక్ ఈజ్ ద వరల్డ్ అండ్ నేటివ్ ఈజ్ ద వరల్డ్ నౌ. సో అందుకని నేను ఖచ్చితంగా 100% నేటివ్ నుంచే, ఈ మూలాల్లోంచి, ఈ మట్టిల్లోంచే నేను వస్తాను. అందుకోసమే నేను ఒకటి పెట్టుకున్నాను, ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. అంటే సినిమా కథకు కావాల్సినంత కంటెంట్ ఒక మనిషి జీవన ప్రస్థానంలో ఉంది. ఎవరైనా కావచ్చు, ఎనీబడి చెప్పే తీరును బట్టి దాంట్లో గొప్పతనం కనిపిస్తుంది. మీ కళల ప్రాజెక్టులన్నీ నెరవేరాలని కోరుకుంటూ, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని,
సాహిత్యాన్ని, ప్రత్యేకించి సినిమాను, తెలంగాణ వైతాళికులను ఒక దిగ్దర్శనం చేయించిన ఈ ఎపిసోడు బహుశా ఒక 2-3 భాగాలుగా నేను మార్చుకోవాల్సి వస్తుంది. మీ విలువైన సమయాన్ని కేటాయించి ధాత్రి టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమంలో మామిడి హరికృష్ణ గారు మనకు చూపించిన తెలంగాణ విశ్వరూపం. మరో విశిష్టమైన అతిథితో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.